నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్న విషయం తెలిసిందే. దాంట్లో భాగంగానే ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ వేదిక వద్ద చాలామంది అంటే వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ధర్నాకు దిగినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. అయితే ఆ ధర్నాకు దిగినటువంటి వేలాది మంది విద్యార్థులని పోలీసులు లాఠీ చార్జీలతోటి బెదరగొట్టడంతో చాలామందికి తీవ్రమైనటువంటి గాయాలు సైతం అవ్వడం జరిగింది. అయితే ఈ ధర్నాకు ఓన్లీ ఢిల్లీ వ్యాప్తంగానే కాకుండా ఈవెన్ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైనటువంటి ఆదరణ డెఫినెట్గా లభిస్తుందని అయితే చెప్పొచ్చు. అయితే ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ చాలా వరకు కూడా ఈ ధర్నాను వాళ్ళు కూడా మద్దతిస్తున్నారని కూడా ఓపెన్గానే బయటకు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి కూడా చూసాం. లేటెస్ట్గానే హైదరాబాద్లో ఓయూ సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ప్రెస్ క్లబ్లలో ఎక్కడ పడితే అక్కడ కూడా భారీ ఎత్తున ఈ ధర్నాలకు వాళ్ళు మద్దతు పలకడం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళు ఎవరైతే సీజేపీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే చేపట్టినటువంటి ఈ ధర్నాని కంప్లీట్గా ఇది ఒక సీజేపీ నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఒక దేశవ్యాప్తంగా కూడా మద్దతు జరుగుతుంది. ఒక ప్రజా పోరాటం అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది రాజకీయ నాయకులు అదేవిధంగా పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ తప్పితే ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీజేపీ ఎలెవెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పితే ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ ధర్నాకు మద్దతుగా తెలుపుతున్నాయి. దీంట్లో భాగంగానే లేటెస్ట్గా ఈ ధర్నాకు మద్దతుగా ఇప్పుడు సినిమా స్టార్లు సైతం వీళ్ళకు మద్దతు తెలుపుతున్నట్లయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా రోహిత్ శర్మ ఎవరైతే ఇంటర్నేషనల్ క్రికెటర్ గతంలో ఇండియన్ క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా ఈ ధర్నాకు మద్దతు తెలిపినట్లయితే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా సంజనా గణేశన్ కూడా అంటే జస్ప్రీత్ బుమ్రా వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ బౌలర్ మనందరికీ తెలిసిందే ఇండియన్ క్రికెటర్ బౌలర్ ఎవరైతే జస్ప్రీత్ బుమ్రా ఉన్నారో సంజనా గణేశన్ కూడా తన మద్దతుని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా దేవిషా శెట్టి కూడా సూర్యకుమార్ యాదవ్ సేమ్ ఇండియన్ క్రికెటర్కి సంబంధించినటువంటి ఆయన భార్య దేవిషా శెట్టి కూడా ఈ ధర్నాకు మద్దతు అయితే తెలపడం జరుగుతుంది. ఇకపోతే బాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో సోనాక్షి సిన్హా సైతం ఈ ధర్నాకు మద్దతు తెలుపుతున్నట్లుగా కూడా తాను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళతో పాటు అంటే సెలబ్రిటీస్తో పాటు రవీనా టండన్ ఎవరైతే బాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో రవీనా టండన్ కూడా తన మద్దతుని ఈ ధర్నాకు సంబంధించినటువంటి మద్దతుని అయితే తెలపడం జరుగుతుంది. ఇకపోతే మనందరికీ తెలుసు సుపరిచితమైనటువంటి వ్యక్తే ప్రకాష్ రాజ్ మనకందరికీ తెలుసు తెలుగు కావచ్చు తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజ్లలో ప్రతి లాంగ్వేజ్లో కూడా ఆయన చేయని సినిమా అంటూ ఉండదు. ఏకంగా ప్రకాష్ రాజ్ మేజర్గా అక్కడ ఏదైతే ఢిల్లీలో జరిగేటువంటి ధర్నా దగ్గరికే ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ వాళ్ళకి సపోర్టు చేసినటువంటి ఆ మద్దతు ఇచ్చినటువంటి ఆ విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంకపోతే తెలుగులో అంటే టాలీవుడ్ నుంచి వెళ్ళి కూడా కొద్దిమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ధర్నాకు విద్యార్థులకు సపోర్ట్ అయితే చేయడం జరిగింది. అందులో మేజర్గా తరుణ్ భాస్కర్ ఎవరైతే టాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో తరుణ్ భాస్కర్ కూడా తన మద్దతు తెలియడం జరిగింది. అదేవిధంగా మేజర్ దాని తర్వాత గూఢాచారి క్షణం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించినటువంటి అడవిశేష్ సైతం కూడా ఈ ధర్నాకు మద్దతు అయితే తెలపడం జరిగింది. అయితే లేటెస్ట్గా ఇది ధర్నాకు సంబంధించినటువంటి ఇంకొక బాలీవుడ్ యాక్ట్రెస్ కూడా మద్దతు తెలపడం జరిగింది. ఆవిడే ఆయేష్ ఖాన్. అయితే ఆయేష్ ఖాన్ మద్దతు తెలిపిన తర్వాత కూడా చాలామంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని అక్కడికి ఉన్నటువంటి వెహికల్లోకి ఎక్కిస్తున్నటువంటి వీడియోలు సైతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవ్వడం జరిగింది. ఆయేష్ ఖాన్ కూడా మద్దతు తెలపడం ద్వారానే తాను అరెస్ట్ చేసినట్లుగా కూడా కొంతమంది సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేశారు. ఇకపోతే అదే బాలీవుడ్కి సంబంధించినటువంటి హ్యూమా ఖురేషి కూడా ఈ విద్యార్థులకు మద్దతుగా అయితే తెలపడం జరిగింది. ఇకపోతే మనందరికీ తెలిసిందే రణబీర్ కపూర్ వైఫ్ ఆలియా భట్ సైతం కూడా ఈ విద్యార్థులకు మద్దతు అయితే తెలపడం జరిగింది. అంటే ఆ ధర్నాకు మద్దతుగా తెలపడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆలియా భట్ కూడా ఎందుకు ఈ టైంలో బాగానే మద్దతు తెలిపిందంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తన భర్త రణబీర్ కపూర్ ఏదైతే రామాయణ అనేటువంటి సినిమా తీస్తున్నారు, బీజేపీ ఆ సినిమాకు అద్దం పడుతుంది అంటే ప్రతి ఒక్క విషయంలోనూ సపోర్ట్ చేస్తున్నా అయినా సరే విద్యార్థుల పట్ల ఆలియా భట్ సపోర్ట్ చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం అని కూడా చాలామంది కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మనందరికీ తెలిసిందే కమల్ హాసన్ కూడా ఈ ధర్నాకు మద్దతు అయితే తెలపడం జరిగింది. మనం ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు కావచ్చు తమిళ్ అన్ని లాంగ్వేజ్లలో కమల్ హాసన్ తెలియని వారంటూ ఉండరు. సో కమల్ హాసన్ అదేవిధంగా తమిళ్ నుంచి వెళ్ళి విజయ్ సేతుపతి కూడా ఈ ధర్నాకు మద్దతు తెలపడం జరిగింది. ఇకపోతే తమిళ్ నుంచి వెళ్ళి కూడా భారీగానే ఆదరణ దక్కిందని అయితే చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రదీప్ రంగనాథన్ ఎవరైతే ఉన్నారో డ్యూడ్ కావచ్చు, దాని తర్వాత రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాల హీరో కమ్ డైరెక్టర్ డ్యూడ్ సంబంధించినటువంటి హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా ఈ ధర్నాకు విద్యార్థులకు మద్దతు అయితే తెలపడం జరిగింది. ఇకపోతే మలయాళం నుంచి కూడా దుల్కర్ సల్మాన్ సైతం
వీళ్ళ విద్యార్థులకు భారీ ఎత్తున మద్దతు అయితే తెలపడం జరిగింది. అంటే తాను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. ఇకపోతే సోనూ సూద్ మనందరికీ తెలుసు చాలా రకాలైనటువంటి సహాయాలు, సహకారాలతోటి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు సోనూ సూద్ కూడా తన మద్దతునైతే తెలపడం జరిగింది. ఇకపోతే రితేష్ దేశ్ముఖ్ ఎవరైతే టాలీవుడ్ ఇంతకుముందు హీరోయిన్ జెనీలియా ఉన్నారో, జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ సైతం కూడా ఈ విద్యార్థులకైతే మద్దతు తెలపడం జరిగింది. ఇకపోతే వాణి కపూర్ సైతం తెలపడం జరిగింది. అదేవిధంగా సిద్ధార్థ్ ఉంటారో, హీరో సిద్ధార్థ్ వైఫ్ అతిథిరావు హైదరి సైతం విద్యార్థులకు మద్దతు తెలపడం జరిగింది. ఇకపోతే టాలీవుడ్ నుంచి కూడా సేమ్ టైం ఈషా రెబ్బా సైతం కూడా ఇక్కడ వాళ్ళకు మద్దతు అయితే తెలపడం జరిగింది. ఈషా రెబ్బతో పాటుగా ఇక బాలీవుడ్ నుంచి చూసుకున్నట్లయితే సల్మాన్ ఖాన్ సైతం విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా టాలీవుడ్ నుంచి కూడా ఎక్కువగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకు అనంటే టాలీవుడ్లో ఎందుకు ఇంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా కానీ ఎందుకు విద్యార్థులకు సపోర్ట్ చేయట్లేదు, కనీసం సోషల్ మీడియా వేదిక కూడా ఎందుకు స్పందించడం లేదు అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ నుంచి పెద్దగా స్పందించకపోయినా కానీ అడ్విశేష్, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లాంటి ఒక ముగ్గురు యాక్టర్స్ మాత్రమే స్పందించడం నిజంగా కొంచెం షాకింగ్కి గురి చేసేటువంటి విషయం అంటూ కూడా చాలామంది సినీ క్రిటిక్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా ఢిల్లీలో జరిగేటువంటి ఈ ఇన్సిడెంట్ మీద ఎక్కువగా బాలీవుడ్ సైతం ఎక్కువగా స్పందించింది, టాలీవుడ్ తక్కువ. దాని తర్వాత బాలీవుడ్ తర్వాత అంతో ఇంతో స్పందించిందంటే తమిళనాడుకు సంబంధించినటువంటి అంటే తమిళ ఆర్టిస్టులు, తమిళనాడు చెన్నై వాళ్ళు ఎక్కువగా స్పందించారు. దాని తర్వాత మలయాళంలో ఒకరిద్దరు, కానీ తెలుగు మలయాళం మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇక కన్నడ నుంచి మాత్రం కూడా స్టిల్ ఇప్పటివరకు కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు అంటూ కూడా చాలామంది అయితే విద్యార్థులు కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ధర్నాని ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైనటువంటి క్రియేట్ చేసినటువంటి ధర్నాని కంప్లీట్గా బిజినెస్ మ్యాన్స్ పక్కన పెడితే ఉన్నటువంటి సాదాసీదా విద్యార్థుల కాంచెల్లి, సాధారణమైనటువంటి ఉద్యోగుల కాంచెల్లి, ఇప్పుడు సెలబ్రిటీస్ వరకు కూడా వాళ్ళు అక్కడ స్పందించడం అయితే జరుగుతుంది ఈ ధర్నా మీద. సో చూడాలి మరి దీని మీద ఇన్ కేస్ వాళ్ళు చెప్పేటువంటి సీజేపీ ఎవరైతే వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో అండ్ దానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాల్సిందంటూ కూడా వాళ్ళ ఫస్ట్ డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో దీని మీదనే ప్రధాని మోడీ కూడా క్యాబినెట్లో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏంటనే తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు అయితే వెయిట్ చేయాల్సిందే.